హాయ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ వల్ల యూజెస్ ఏంటి, ఆ ఎన్క్యాప్సులేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో విత్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. ఓకే, సో ఈ రోజు క్లాస్లో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి నేర్చుకుందాం. సో ఇన్హెరిటెన్స్ అనేది object oriented programming principle. As like the encapsulation, it is also one of the object oriented programming principle. అసలు ఎందుకు ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తామంటే, let us suppose I have a class. సో ఈ క్లాస్ ని బేస్ చేసి, ఈ మెయిన్ క్లాస్ ని బేస్ చేసి నేను ఇంకొక సబ్ క్లాస్ ని డిఫైన్ చేయాలనుకుంటున్నాను. సో మనం ఏదైనా ఒక క్లాస్ ని వేరే ఒక క్లాస్ని బేస్ చేసి క్రియేట్ చేస్తున్నాము, డిఫైన్ చేస్తున్నాము అంటే ఆ ప్రొసీజర్ని మనం ఇన్హెరిటెన్స్ అనొచ్చు. సో ఇన్ సింపుల్ వర్డ్ వీ కెన్ సే క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్, creating a new class by acquiring the data and the methods, by acquiring the data and methods from another class. So is called the inheritance. సో ఇక్కడ మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. సో ఏంటి అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కీ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇలా మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. సో ఈ ఇన్హెరిటెన్సెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. అసలు సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సో ఇది ఒక క్లాస్ ఏ అనుకుంటే, ఈ క్లాస్ ఏ నుంచి బి అనే చైల్డ్ క్లాస్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లాస్ ఏ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది, క్లాస్ బి అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఫ్రమ్ ద వన్ క్లాస్ దేర్ ఈస్ అ న్యూ క్లాస్ కెన్ బి గెట్ క్రియేటెడ్ కాల్డ్ యాజ్ అ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఈ చైల్డ్ క్లాస్ కి క్రియేట్ చేస్తామో, ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ కరెస్పాండింగ్ క్లాస్, ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ చైల్డ్ క్లాస్ కెన్ అక్వైర్ ఆర్ కెన్ యూజ్ ద డేటా అండ్ మెథడ్స్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్. అంటే బి అనే చైల్డ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ద డేటా అండ్ మెథడ్స్ ఫ్రమ్ ద పేరెంట్ క్లాస్ ఆల్సో కెన్ యాక్సెస్. సో ద ఆబ్జెక్ట్ ఆఫ్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది డేటా మెంబర్స్ ని, మెథడ్స్ ని బి అనే క్లాస్ అంటే సెల్ఫ్ క్లాస్ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్ క్లాస్ నుంచి కూడా అక్వైర్ చేసుకోగలుగుతుంది. సో దాన్నే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు క్లాస్ ఏ అని ఉందనుకోండి. సో క్లాస్ ఏలో నాకు ఒక సమ్ డేటా ఉంది, డేటా 1, సమ్ మెథడ్ ఉంది M1. సో ఎప్పుడైతే నేను క్లాస్ ఏని పేరెంట్ క్లాస్గా మార్చి బి అనే చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నానో, సో సింపుల్గా క్లాస్ బి, ఇక్కడ బి అనేది చైల్డ్ ఫర్ విచ్ క్లాస్? సో బి ఆఫ్ ఏ అంటే ఏ అనే క్లాస్ కి బి అనేది చైల్డ్ అని రిప్రజెంట్ చేయడానికి మనం ఈ విధంగా బి ఆఫ్ ఏ అని రిప్రజెంట్ చేస్తే, సో దిస్ కాల్డ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ బి అనే క్లాస్ లో నాకు M2 అనే మెథడ్ ఉంది. సో ఎస్యూమ్ నేను బి అనే క్లాస్ కి obj అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నా. obj ఈక్వల్స్ టు బి ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి. ఈ obj యూజ్ చేసి నేను M2 అనే మెథడ్ ని కాల్ చేయొచ్చు. M2 అనేది బై డిఫాల్ట్ ఫ్రమ్ ద బి, ఎందుకంటే బి అనే క్లాస్ లో M2 డిఫైన్ చేశాను కాబట్టి ఎక్వైర్ చేసుకోవచ్చు సెల్ఫ్ క్లాస్. అదే విధంగా ఈ obj క్లాస్ ని యూజ్ చేసి M1 అనే మెథడ్ ని కాల్ చేయొచ్చు. ఈ obj మెథడ్ యూజ్ చేసి
D1 అనే డేటాను కూడా ప్రింట్ చేయొచ్చు. D1 అనే డేటాను కూడా ప్రింట్ చేయొచ్చు. ఇలా క్లాస్ ఏలో ఉన్న డేటా మెంబర్స్ అండ్ మెథడ్స్తో పాటు సెల్ఫ్ క్లాస్ అంటే బి అనే చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ని కూడా యాక్సెస్ చేయడాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్ వీ హ్యావ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ పేరెంట్ క్లాస్, అస్యూమ్ ఏ. సో ఏ అనేది ఒక పేరెంట్ క్లాస్ అనుకోండి. ఈ పేరెంట్ క్లాస్ ఏ అనే పేరెంట్ క్లాస్ నుంచి బి అనే చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేశారు. సో ఇది ఒక చైల్డ్ క్లాస్. సో ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ కదా. ఈ బి అనే చైల్డ్ క్లాస్ నుంచి ఇంకొక చైల్డ్ క్లాస్ ని క్రియేట్ చేశారు, అస్యూమ్ సి. సో హియర్ లెట్ us assume this is the grandchild. ఇలా మల్టీ లెవెల్ అంటే పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ వచ్చింది, చైల్డ్ క్లాస్ నుంచి గ్రాండ్ చైల్డ్ క్లాస్ వచ్చింది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సి అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను అనుకోండి, COBJ ఈక్వల్స్ టు సి ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి. ఈ COBJ యూజ్ చేసి అంటే సి క్లాస్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి సి అనే క్లాస్ లో ఏ డేటా మెంబర్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు M1 అనే మెథడ్ ఉంది. ఎందులో సి అనే క్లాస్ లో M1 అనే మెథడ్ ఉంది, M1 అనే మెథడ్. బి అనే క్లాస్ లో M2 అనే మెథడ్ ఉంది, ఏ అనే క్లాస్ లో M3 అనే మెథడ్ ఉంది అనుకోండి. సో అన్ని మెథడ్స్ ని కూడా అంటే చైల్డ్ క్లాస్ బి అనే క్లాస్ నుంచి, ఏ అనే క్లాస్ నుంచి అండ్ సి అనే క్లాస్ నుంచి అన్ని మెథడ్స్ ని కూడా COBJ అక్వైర్ చేసుకోగలదు. సో దీన్నే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. అంటే ఒక పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ క్రియేట్ అవుతుంది, ఆ చైల్డ్ క్లాస్ నుంచి ఇంకొక చైల్డ్ క్లాస్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సి క్లాస్ అంటే ఈ గ్రాండ్ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అనేది acquire or uses the methods from or the data from or the data members from or the simply members from C class, B class and A class also. So this is what called as a multi-level inheritance. Next, multiple inheritance. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, మల్టిపుల్ అంటే ఒక న్యూ క్లాస్ ని అస్యూమ్ దిస్ ఇస్ ద న్యూ క్లాస్. ఈ న్యూ క్లాస్ ని బేస్డ్ ఆన్ 2 అదర్ క్లాసెస్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ వన్ క్లాస్, దిస్ ఇస్ అనదర్ క్లాస్. బేస్డ్ ఆన్ 2 అదర్ క్లాసెస్ వి ఆర్ క్రియేటింగ్. బేస్డ్ ఆన్ 2 అదర్ క్లాసెస్ అస్యూమ్ పేరెంట్ 1 అండ్ పేరెంట్ 2. సో ఈ రెండు పేరెంట్ క్లాసెస్ నుంచి న్యూ అంటే సి అనే క్లాస్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఫ్రమ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ వన్ న్యూ చైల్డ్ క్లాస్ కెన్ బి గెట్ క్రియేటెడ్. సో దీన్నే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే క్లాస్ P1 విత్ సమ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, క్లాస్ P2 విత్ సమ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ రెండు కూడా మనకి ఇండిపెండెంట్ క్లాసెస్. P1 P2 అనేవి ఇండిపెండెంట్ క్లాసెస్. ఓకే, సో ఇప్పుడు క్లాస్ C అనేది క్రియేట్ అవుతుంది దేని నుంచి? ఫ్రమ్ బోత్ P1 అండ్ P2. సో దట్ ఈస్ ద రీజన్ విత్ ఇన్ ద బ్రాకెట్ we can able to keep P1, P2. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద వే దట్ హౌ వీ కెన్ ఏబుల్ టు బి డిఫైన్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మనము ఒకవేళ సి అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ సి క్లాస్ ఆబ్జెక్ట్ అనేది P2 డేటాని, P1 డేటాని అండ్ సి క్లాస్ ఆబ్జెక్ట్ ని కూడా సి క్లాస్ డేటాని కూడా యాక్సెస్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ అ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సింపుల్. ఓకే, నెక్స్ట్ హైరార్కీ ఇన్హెరిటెన్స్. hierarchy inheritance. So hierarchy inheritance ante enti ante very simple. There is a one parent class, assume P.
ఒక పేరెంట్ క్లాస్ ఉంది. ఈ పేరెంట్ క్లాస్ నుంచి మల్టిపుల్ చిల్డ్రన్ క్లాసెస్ క్రియేట్ అవుతాయి. C1 C2 ఒక పేరెంట్ క్లాస్ నుంచి మల్టిపుల్ చిల్డ్రన్ క్లాసెస్ క్రియేట్ అయితే దాన్నే మనం హైరార్కీ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. సింగిల్ పేరెంట్ మల్టిపుల్ చిల్డ్రన్. సో దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే అస్యూమ్ సింటాక్స్ ఎలా రాయొచ్చు, క్లాస్ P విత్ సమ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ క్లాస్ C1 మనం C1 ని P అనే క్లాస్ నుంచి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి C1 ఆఫ్ P ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ క్లాస్ C2 ఆఫ్ P అగైన్. సో C2 కూడా P అనే క్లాస్ నుంచి క్రియేట్ అవుతుంది కాబట్టి సో విత్ సమ్ ఇంప్లిమెంటేషన్ మనం డిఫైన్ చేయాలి. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద హైరార్కీ ఇన్హెరిటెన్స్. సో ఇప్పుడు మనం C2 అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి. ఆ C2 క్లాస్ ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ క్లాస్ డేటాని C2 క్లాస్ డేటాని మాత్రమే అక్వైర్ చేయగలుగుతుంది, కానీ C1 అనే క్లాస్ డేటాని అక్వైర్ చేయలేదు. ఓకే, అదే విధంగా C1 క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇట్ కెన్ అక్వైర్ ద డేటా మెంబర్స్ ఫ్రమ్ ఇట్స్ C1 అండ్ P, నాట్ ఫ్రమ్ ద C2. సో ఈ విధంగా మనం హైరార్కీ ఇన్హెరిటెన్స్ ని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ అబౌవ్ 4, కాంబినేషన్ ఆఫ్ ఎనీ అబౌవ్ 4. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఇన్హెరిటెన్స్, హైరార్కీ ఇన్హెరిటెన్స్ C1 C2, లేదా అంటే P ఆర్ P1 P2. P1 అనేది పేరెంట్ క్లాసు, ఆ పేరెంట్ క్లాస్ కి P2 అనేది చైల్డ్ క్లాసు, ఈ చైల్డ్ క్లాస్ కి సబ్ చైల్డ్ క్లాసెస్ వి హావ్. సో ఇక్కడ వరకు ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్, ఇది మనకి హైరార్కీ ఇన్హెరిటెన్స్. సో ఇది ఒక కాంబినేషన్, లేదా P1 P2. సో వీటికి ఒక చైల్డ్ క్లాస్ మనకి C1 టు C11 C12 ఇలా మనకి ఏదైనా అంటే కాంబినేషన్ ఆఫ్ అబౌవ్ 4 ఏంటండి, కాంబినేషన్ ఆఫ్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ప్లస్ హైరార్కీ, కాంబినేషన్ ఆఫ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, కాంబినేషన్ ఆఫ్ మల్టీ లెవెల్ ప్లస్ హైరార్కీ. ఓకే, or else combination of hierarchy and multiple. So like that any combination, any of the combination we can able to say that is the inheritance. Okay, so for example మనం దీన్నే తీసుకుంటే P1 class P1 define చేయొచ్చు with some implementation, class P2 both are independent together. so మనం ఈ విధంగా డిఫైన్ చేస్తాము. సో ఈ రెండింటిని బేసిస్ C1 అనే క్లాస్ క్రియేట్ అవుతుంది కాబట్టి క్లాస్ C1 ఆఫ్ P1, P2. ఎందుకంటే P1 P2 కి చైల్డ్ క్లాస్ C1 కాబట్టి C1 ఆఫ్ P1, P2 విత్ సమ్ ఇంప్లిమెంటేషన్ డిఫైన్ చేయొచ్చు. సో C11 క్లాస్ C11 అనేది ఫ్రమ్ C1 క్రియేట్ అవుతుంది కాబట్టి C11 ఆఫ్ C1 అనేవచ్చు. అదే విధంగా క్లాస్ C12 ఆఫ్ C2 సంథింగ్ C12 ఆఫ్ C1 ఇచ్చామనుకోండి, దెన్ the corresponding hierarchy are created. So this is what called as a hybrid inheritance. Friends, మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి విత్ సింటాక్స్ మనం నేర్చుకున్నాం. లైక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అంటే ఏంటి, ఓకే, విత్ సింటాక్స్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ని మనం ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు నేర్చుకున్నాం. సో ఫస్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ దేర్ ఇస్ ఎ క్లాస్ A. ఈ క్లాస్ A లో ఒక మెథడ్ ఉంది M1. సో def M1 self. సో యూజింగ్ దిస్ మెథడ్ నేను I అని ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు క్లాస్ B అనేది చైల్డ్ క్లాస్ గా డిఫైన్ చేస్తున్నాను. ఎందుకంటే B ఆఫ్ A అంటే పారెంథసిస్ లో ఏదైతే మనం క్లాస్ నేమ్ డిఫైన్ చేస్తున్నామో దట్ విల్ యాక్ట్ యాజ్ అ పేరెంట్ అండ్ రిమైనింగ్ ఈజ్ చైల్డ్ అన్నట్టు. సో B అనేది చైల్డ్, A అనేది పేరెంట్. ఇప్పుడు ఈ క్లాస్ లోపల M2 అనే మెథడ్ ని డిఫైన్ చేసి ఈ మెథడ్ ని యూజ్ చేసి నేను సింపుల్ గా ప్రింట్ ఆఫ్ వెల్కమ్ టు అశోక్ IT అని డిఫైన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు I'm going to create the object for the B. So B obj which equals to B of.
సో ఇప్పుడు బిఓబీజేని యూజ్ చేసి నేను పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని M1ని కాల్ చేశాను అనుకోండి. బిఓబీజే డాట్ M1ని కాల్ చేశాను అనుకోండి, నాకు హాయ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అదే బిఓబీజేని యూజ్ చేసి M2ని కాల్ చేశాను అనుకోండి, నాకు వెల్కమ్ టు అశోక్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి, సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏం చెప్తుంది అంటే ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద చైల్డ్ కెన్ ఎక్వైర్ ద డేటా ఫ్రమ్ పేరెంట్ యాజ్ వెల్ యాజ్ మెథడ్ చైల్డ్ ఆల్సో. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, సో ఏ అనే క్లాస్కి బి అనే క్లాస్ చైల్డ్. సో ఇప్పుడు బి అనే క్లాస్కి సి అనే క్లాస్ చైల్డ్. సో సి ఆఫ్ బి అని డిఫైన్ చేస్తున్నా. సో ఇప్పుడు డెఫ్ M3 సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ వెల్కమ్ టు అశోక్ అని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ చేస్తున్నా. ఫర్ సపోజ్ ఐఎమ్ ప్రింటింగ్ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు ఏంటి అంటే వెన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద సి, సో COBJ ఈక్వల్స్ టు సి ఆఫ్. సో COBJని యూజ్ చేసి M1 మెథడ్ని కాల్ చేస్తాను. M1 ఎక్కడ ఉంది, క్లాస్ ఏలో ఉంది. రన్ చేస్తే హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, COBJని యూజ్ చేసి M2ని కాల్ చేశాను అనుకోండి, సో ఇది ఫ్రమ్ బి కదా, సో మనకి గుడ్ ఈవినింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా COBJని యూజ్ చేసి M3ని కాల్ చేశాను అనుకోండి, మనకి వెల్కమ్ టు అశోక్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా సి అనే క్లాస్ ఆబ్జెక్ట్ కెన్ ఎక్వైర్ ద డేటా ఫ్రమ్ ఏ, బి ఆల్సో అండ్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే, దీన్నే మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక క్లాస్ అనేది ఫ్రమ్ 2 పేరెంట్ క్లాసెస్తో క్రియేట్ అయితే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ P1 విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ మెథడ్ M1. సో ఈ మెథడ్లో నేను సింపుల్గా ప్రింట్ ఆఫ్ హాయ్ అని ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ క్లాస్ P2, ఈ క్లాస్లో M2 అనే మెథడ్ ఉంది. సో ఈ మెథడ్లో నాకు హెలో అని ఉంది. ఓకే, నా ఈ రెండు క్లాసులని బేస్ చేసి నేను చైల్డ్ క్లాస్ C1 అనే చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తున్నా. సో C1 అనేది చైల్డ్ ఫర్ బోత్ P1 అండ్ P2 కాబట్టి పారెన్సిస్లో P1, P2 అని ప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు డెఫ్ M3 సో M3 యూజ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్ వెల్కమ్ టు అశోక్ ఐటి అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను సి ఆబ్జెక్ట్ COBJ అనే ఆబ్జెక్ట్ని C1 అనే క్లాస్కి క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు COBJని యూజ్ చేసి నేను M1ని కాల్ చేశాను అనుకోండి, ఐ కెన్ ఏబుల్ టు ఎక్వైర్. ఓకే, అదే సి ఆబ్జెక్ట్ని యూజ్ చేసి M2ని కూడా ఎక్వైర్ చేస్తున్నా. M2 సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఐ కెన్ గెట్ హెలో. సి ఆబ్జెక్ట్ని యూజ్ చేసి COBJ డాట్ M3ని కాల్ చేశాను అనుకోండి, ఐ కెన్ గెట్ ద అవుట్పుట్ వెల్కమ్ టు అశోక్ ఐటి. అయితే ఇక్కడ పేరెంట్ 1 అండ్ పేరెంట్ 2 ఆర్ ద ఇండిపెండెంట్ క్లాసెస్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను P1 ఈక్వల్స్ టు P1 అని ఇచ్చి P1ని యూజ్ చేసి నేను M2 అనే మెథడ్ని కాల్ చేశాను అనుకోండి, నాకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, నేమ్ ఎర్రర్ వస్తుంది, అట్రిబ్యూట్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే P1, P2 ఆర్ ద ఇండిపెండెంట్ క్లాసెస్. సో P1 క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ని P2 అనే క్లాస్ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయలేదు. అదేవిధంగా P2లో ఉన్న డేటాని P1 అనేది యాక్సెస్ చేయలేదు. సో అందుకే వాటిని ఇండిపెండెంట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అనొచ్చు. సో దీన్నే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్ హైరార్కీ ఇన్హెరిటెన్స్. హైరార్కీ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వన్ పేరెంట్ మల్టిపుల్ చిల్డ్రన్ కదా. సో క్లాస్ P, సో దీంట్లో డెఫ్ M1 సెల్ఫ్ ప్రింట్ ఆఫ్ హాయ్ అని ఇచ్చాను. సో ఈ పేరెంట్ నుంచి 2 చిల్డ్రన్ క్లాసెస్ వచ్చినాయి. సో C1 డెఫ్ M2 సెల్ఫ్ ప్రింట్ ఆఫ్ హెలో అనేది ప్రింట్ అవుతుంది, లైక్ గుడ్ ఈవినింగ్ అనేది ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ క్లాస్ C2, సో ది కరస్పాండింగ్ క్లాస్ C1 ఈజ్ అ చైల్డ్ ఫర్ ద P. సో C2 కూడా మనకి చైల్డే ఫర్ ద P కదా. సో P,
సో దీంట్లో నేను M3 అనే క్లాస్ని యూజ్ చేసి లైక్ మెథడ్ని యూజ్ చేసి సో ఐఎమ్ ప్రింటింగ్ బై బై సో దిస్ ఈజ్ మై ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. C1 ఈక్వల్స్ టు C1 ఓకే. C1 అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసి నేను M1ని కాల్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది. ఏమని వస్తుంది? హాయ్ అని ప్రింట్ అవుతుంది. అదేవిధంగా C1 యూజ్ చేసి M2ని కాల్ చేసినా సరే నాకు అవుట్పుట్ వస్తుంది. ఏమని? గుడ్ ఈవినింగ్ అని. ఓకే. అదే నేను C1 ఆబ్జెక్ట్ని యూజ్ చేసి M3 మెథడ్ని కాల్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ అనేది రాదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ C1, C2 అనేవి ఇండిపెండెంట్ క్లాసెస్. సో C1లో ఉన్న డేటాని C2 ఎక్వైర్ చేయలేదు, C2లో ఉన్న డేటాని C1 ఎక్వైర్ చేయలేదు. సో అందుకే ద ఆబ్జెక్ట్ ఆఫ్ C2 కెన్ యూజ్ M3 అండ్ M1. ఆబ్జెక్ట్ ఆఫ్ C1 కెన్ యూజ్ M2 అండ్ M1. But object of C2 cannot acquire the data of M2 from the C1. So that is the point. Okay. So this is the way that how we can able to understand the inheritance concept.